మన బిజినెస్లని ఆస్తుల్ని అన్నిటినీ భుజాన మోస్తున్నది ఫనే కదా. బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ నిర్ణయం కూడా ఫనీ ఉండాలనే కదా. ఫనీ ఏం బయటోడు కాదు కదా. ఫనీని మేనేజింగ్ చైర్మన్ గా బాలకృష్ణ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ కి ఓనర్ గా ప్రకటిద్దాం. అయ్యో, డాక్యుమెంట్స్ కూడా తీసుకొచ్చాం. యాజ్ పర్ లా మీ మనవరాలు త్రిపుర మేడం సంతకం పెడితే ఫనీ గారికే ఈ కంపెనీ చెందుతుందని అఫీషియల్ గా మనం అనౌన్స్ చేయొచ్చు మేడం. అలాగే ఇప్పుడు ఆగిపోయిన ప్రాజెక్ట్స్ మరింత ఫాస్ట్ గా కంప్లీట్ చేయాలంటే 10 కోట్లు ఫండ్ డ్రా చేయాలి. వాటి డాక్యుమెంట్స్ మీద కూడా త్రిపుర మేడం సైన్ చేయాలి. ఇవన్నీ జరిగితేనే ఇన్వెస్టర్లకి, మన క్లయింట్స్ కి అందరికీ భరోసా వస్తుంది. అలాగే కానిద్దాం. ఏవి ఆ డాక్యుమెంట్స్? ఈ ఫణిగాడు చాలా పెద్ద ప్లానే వేశాడు. ఇప్పుడు నేను ఏం చేయాలి? ఏం చేయాలి? అమ్మ త్రిపుర, ఇలా రామ్మా. ఎవడో ఆకతాయి మన ఇంటి ముందు బాంబు పేల్చాడు. బాంబే కదత్తయ్య. పదండి, సంతకాలు పెట్టేస్తే అయిపోతుంది. పదండి 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 పదండి. పద బుస్సు, పదండి. అయ్యో అయ్యో అయ్యో, డాక్యుమెంట్స్ మీద ఇంకుబడిందేంటి? ఈ డాక్యుమెంట్స్ పనికిరావండి. అత్తయ్య, బాల పేరు మీదున్న కంపెనీలని పని పేరు మీదకి మార్చడం ఆ దేవుడు కూడా ఇష్టం లేదనుకుంటా. అందుకే ఇలా జరుగుంటుంది. ఏంటక్క అలా అన్నావు?
నా కొడుకు పేరు మీద కంపెనీ ఉంటే మంచిదే కదా మనందరికీ. అమ్మా, బయటేదో సౌండ్ రావటం, ఇలా డాక్యుమెంట్స్ మీద ఇంకు పట్టం, ఇదంతా చూస్తుంటే నాకేదో అనుమానంగా ఉంది. ఎవరో ఫనంటే గిట్టని వాళ్ళే ఇలా చేశారేమో అనిపిస్తుంది. భూషణం, డాక్యుమెంట్స్ పక్కనే ఇంకుబాట్లు ఉంది కదా, బయటికి వెళ్లే హడావిడిలో మన ఎవరి చేయో తగిలి డాక్యుమెంట్స్ మీద పడిపోయి ఉంటుంది. దీన్ని నెగిటివ్ గా ఆలోచిస్తావెందుకు? ఇందాక ఇంకు బాటిల్ ఇక్కడ చూడలేదమ్మా. ఇదేంటి ట్యాంక్ మూత ఓపెన్ చేస్తుంది? అమ్మగారు గాని ఇంకెవరైనా గాని చూస్తే నన్ను తిడతారు. ఇదేంటి ట్యాంక్ మూత కూడా వేసేశారు. అమ్మ, నాకు చాలా భయంగా ఉంది.